హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇవన్నీ కూడా మిల్లెట్స్ అన్ని కూడా అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. మిల్లెట్స్ అన్ని కొనుక్కొచ్చాను, అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో హాఫ్ కేజీ మిల్లెట్స్ అనమాట. రాగులు, సజ్జలు, కొర్రలు, తర్వాత చామలు ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. తీసుకుని ఒక పళ్ళులో వేసుకుని అన్నీ కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ మిల్లెట్ దోశ తింటే కనుక మీరు అసలు వైట్ దోశ అనేది ప్రిఫర్ చేయరు. అసలు చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ దోశ. మీరు అయితే తప్పకుండా ట్రై చేయాల్సిందే. తప్పకుండా ట్రై చేసి నా కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. చాలా ఈజీ అనమాట. నార్మల్ వైట్ దోశకి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ మిల్లెట్స్ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేసి పెట్టుకుని 1 అవర్ పాటు మన ఎండలో ఉంచుకోవాలన్నమాట. దానివల్ల ఏంటంటే పురుగులు అవి పట్టకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇంక ఈ విధంగా మిక్స్ చేసి పెట్టేసి 1 అవర్ ఎండలో ఉంచుతానమాట. ఈ మిల్లెట్ దోశ కోసం ఎలా నానబెట్టుకోవాలంటే 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ మిల్లెట్స్, 1 గ్లాస్ రైస్, కొంచెం మెంతులు ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మిల్లెట్స్ బాగా నానుతాయి. పొద్దున్నే మీకు గ్రైండ్ చేసుకుంటే కనుక బ్యాటర్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ మిల్లెట్స్ అండ్ 1 గ్లాస్ రైస్, కొంచెం మెంతులు వేసాను. మెంతుల వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది.